మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజు. ఈరోజు మనం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పద్మా థియేటర్ ఆపోజిట్లో ఉన్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గర ఉన్నాం. నవమసాలు మూసి కని పెంచి వాళ్ళని ఒక స్థాయిలో ఉంచిన తల్లిదండ్రులు ఈ రోజున వారికి భారం అయిపోయారు. ఇక్కడ ఈ సంస్థలో ఉంటున్న వారిని, అలాగే ఈ సంస్థను నడిపిస్తున్న వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఈ సంస్థను నడిపిస్తున్న జయవరపు శేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారు అన్న. మీది సొంత ఊరు ఎవరన్నా? చింతలపూడి దగ్గర పొనుకుమాడు గ్రామం అన్న. చింతలపూడి దగ్గర. మీరు ఈ సేవా సంస్థను నడిపించడానికి గల కారణం ఏంటన్నా? మా అమ్మగారు చనిపోయారని, ఆవిడ పేరు మీద ఏదో ఒకటి చేయాలి అని నేను ఇది స్థాపించాను అనే ఆలోచనతో మీరు ఇది స్థాపించారు. అని మీరు ఇక్కడ ప్రజెంట్ ఒక ఫ్యామిలీ, ఒక 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీని పోషించడానికి చాలా కష్టపడుతుంటారు. అట్లాంటిది మీరు ఈ సంస్థలో ఉన్నటువంటి సుమారు ఒక 20 మంది ఉన్నారు. మీకు ఎలా సాధ్యమవుతుందన్న? సాధ్యం అంటే ఏం లేదండి. నా ఇన్నుజ్జలుగా నాకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తేపకూతుగా అమ్ముకుంటూ నేను ఏదో పని చేసుకుంటూ ఆ డబ్బులు అలా ఇలా మెయింటైన్ చేసుకుంటూ అలా వస్తున్నాను. ఎవరన్నా వచ్చి వాళ్ళు చేయాలనుకుంటే సాయం చేస్తారు, లేకపోతే లేదు. ఒక్కో టైం ఏంటంటే ఆ నెల గడవటమే కష్టమవుతుంది. అమ్మ పేరున ఈ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ అని పెట్టి ఇంతమందిని పోషిస్తున్నారు మీరు. నాకు తెలిసైతే కనుక ఎవరో కూడా ఇలా ఉన్న ఆస్తిని అమ్ముకుని చేయరు. అట్లాంటిది మీరు ఇలా చేస్తున్నారు. మీకు ఎవరన్నా కానీ ఎవరన్నా సాయం చేయడానికి ఎవరైనా ముందు వస్తున్నారా? ఎవరన్నా వచ్చినా కానీ ఆ పూటగా చేసి వెళ్తారు తప్ప మనకి స్టాండర్డ్గా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అలా కాకుండా చాలామంది ఆదర్శవాళ్ళకు అంత్యక్రియలు చేశాను. నా ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అయితేనే బయట డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎక్కడైనా ఎవరన్నా చనిపోయే వాళ్ళు ఎవరో దానం చేసేవాళ్ళు లేరంటే నాకే ఫోన్ వస్తే నేనే వెళ్ళి నా సొంత ఖర్చులతో అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఏ మతం అయితే ఆ మతానికి తగ్గట్టుగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి అంత్యక్రియలు చేస్తుంటారు. చేస్తుంది. ఇది ఓన్ సైటా రెంట్ సైట్? రెంట్. ఇది 12,000 రెంట్ వస్తుంది. 12,000 రూపాయలు. అవును. ఓకే. వర్షం వస్తే ఎప్పుడు పడద్దో తెలియదు. అలా అని వేరే చోట మారుద్దామంటే ఎవరు అద్దెకి ఇవ్వట్లేదు. ఆశ్రమం చెప్పిన ఎవరు కూడా అద్దెకి ఇవ్వట్లేదు. మొన్న గాలి దుమ్ములు అలాగే వర్షాలు చాలా బాగా వచ్చాయి కదా, మరి మీరు ఎక్కడ ఉన్నారు? అంత మునుపు 2 సార్లు ఇక్కడ కళ్యాణ మండపంలో ఉన్నామని. మొన్న ఎంఆర్ఓ గారు ఇక్కడ స్కూలు ఏర్పాటు చేశారు, మొత్తం అందరినీ అక్కడికి షిఫ్ట్ చేసామని. మళ్ళీ వర్షం తగ్గాక మొత్తం ఇది బాగు చేసుకొని మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసుకుని అలా పెద్ద వర్షం వచ్చినప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోవాల్సిందే. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడద్దో తెలియదండి. ఇంకెవరో కూడా పట్టించుకోరు. మీరే ఇంకా తండ్రి అయినా తల్లి అయినా కొడుకైనా కానీ మీరేం కీలకే, అన్నీ కూడా మీరేం కీలకే. కొంతమంది అందరూ ఉండే అనాథల్లా ఎక్కడ ఉంటున్నారు, కొంతమంది లేక ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం నాకు తెలిసి. అట్లాంటిది మీరు ఇలా ముందుకు వచ్చి వీళ్ళని ఒక సొంత తల్లిదండ్రులాగా మీరు ఆదరించి వీళ్ళకి 3 పూట్ల భోజనం అలాగే హాస్పిటల్స్ ఇలా చేయడం చాలా గ్రేట్ అన్న. అది ప్రజెంటు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నెల వచ్చేటప్పటికి సరుకులని ఈ మెయింటెనెన్స్కి బాగా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. పాల బిల్లు కట్టకపోతే పాలు లేవు, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంట్ ఉండదు, అద్దె కట్టకపోతే వాళ్ళు ఉన్నారు. ఇలా ఊదానికి ఒకటి నెల వచ్చేటప్పటికి భారీ బడ్జెట్ అయిపోతుంది. అలానే వాళ్ళని ఎక్కడికి పంపించలేము. వాళ్ళకి నేనే దిక్కు. వాళ్ళకి హాస్పిటల్ అయినా నేనే దిక్కు, వాళ్ళకి ఏదైనా జరిగినా నేనే దిక్కు. మనం ఎన్ని బాధలు పడినా వాళ్ళకైతే ఆ నొప్పి తగలి నేను నా ట్రబుల్స్ అన్నీ నేనే చూసుకుంటా తప్ప వాళ్ళకి చెప్పిన ఒకరిని సాయం అడ్డానికి కూడా వెళ్ళండి. వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మనస్ఫూర్తిగా వీళ్ళకి సాయం చేయాలి అని వాళ్ళు వచ్చి చేస్తేనది తప్ప నేను వెళ్ళి ఎవరిని అడగనండి. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే అది ఒక రకంగా ఉండదండి. మనం వెళ్ళి అడిగిన దానికి వాళ్ళు వచ్చి ఇచ్చిన దానికి చాలా తేడా ఉండదు.
నా పాలసీ ఏంటంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా మన పరిస్థితిని చూసి వాళ్ళు సాయం చేయాలనుకుని చేస్తే అది మంచిది. మనం వెళ్ళి అడిగితే అది కరెక్ట్ కాదు అని నేను అడగలేదు. అంటే దానికి రీజన్ అడగకపోవటానికి రీజన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇలా చాలామంది ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకొని అమౌంట్ వసూలు చేయటాక వెళ్తున్నారు. మనం కూడా వెళ్ళామంటే వాళ్ళ జాబితాలో మనం లెక్కెట్టి ఉన్నారు. ఆ దుస్థితి మనకు వద్దు. మనం చేసేది మనం చేద్దాం. మనం చేసేది 10 మందికి నచ్చితే 10 మందిలో ఒకళ్ళైనా స్పందించకపోరాలన్న ఆశతో అలా నెట్టుకుంటూ వెళ్తున్నా. ఇది పొజిషన్ ఏంటంటే వీళ్ళని ఎటు పంపించలేను, అలానే భారం మోయలేని పరిస్థితి. నెల వచ్చేటప్పటికి ప్రెజర్లు ఎక్కువ ఉండేవి. అంటే ఇంతమందిని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. మెంటల్ టెన్షన్ బాగుండదు అన్న. వీళ్ళ కోసం నేను ఈరోజు మ్యారేజ్ కూడా చేసుకోలేదు ఇంతవరకు. చేసుకోలేదన్న. బంధుత్వాలు మొత్తం అందరూ బంధుమిత్రులు కానీ ఎవరు అందరూ కూడా దూరం పెట్టేశారు. మరి అంటే ఇక్కడ అందరూ ఉంటారు. వాళ్ళ ద్వారా నాకేదన్నా వచ్చి నా ద్వారా వాళ్ళకి ఏమన్నా అంటుకున్నదేమో ఆ అపోహల్లో ఉంటారు. అంతే. వాళ్ళే మనకి ఇల్లు ముఖ్యం అనుకున్నా వాళ్ళే అది ఎవరో ఫంక్షన్కి కేకేయలేదనో లేకపోతే ఎవరో మాట్లాడలేదని బాధపడ. మనకు కావాల్సింది వీళ్ళు, వాళ్ళకి నేనే. ఇక అమ్మగారి పేరున మీరు ఈ సంస్థ పెట్టారు, ఇంకా ఇందులో ఉండిపోవాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. అవును బాబాయ్, ఎవరు మీది? ఎవరండి? జంగడం. జంగడమే. మీ పేరు? పురుషోత్తమ దాసు. మరి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నాకు ఇప్పుడు 2006లో ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి నడవలేనండి. 2006లో యాక్సిడెంట్ అయింది. అది కూడా తెలియదండి. స్కానింగ్ చేస్తే తప్ప మెమొరీ పోయిందండి. ఓకే. దానివల్ల నడవలేకపోతుంది. నా పని నేను చేసుకోలేకపోతాను. ఇంకా జాయిగా వచ్చానండి. మరి మీకు పిల్లలు ఏం చేస్తుంటారు? ఉన్నానండి. అంత మైండ్ అప్సెట్ అండి. ఇంకొకడేమో సాఫ్ట్వేర్ అట నాకు తెలియదు. అంత మెమొరీ పోయింది నాకు. ఓ బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకో బాబు ఇంకోటి ఏదో చేస్తారంట, మెమొరీ పోయింది. ఓకే. మరి వాళ్ళు ఇక్కడ రారా? అప్పుడప్పుడు వస్తారండి. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు. మరి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళరా? తీసుకెళ్ళరు. పార్వతి, పార్వతి, పార్వతి. అమ్మ, ఆయన ఎవరమ్మా? ఆయన ఎవరు? నానా. కానా. కాల్ నొప్పి వస్తుందమ్మా? కాల్ నొప్పి వస్తుందా? ఏడవకమ్మా. తాతయ్య గారు ఎలా ఉన్నారు? బాగానే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఈ ఊళ్ళోనే ఉన్నానండి. అయితే నాకు ఆరోగ్యం బాగోక మా అమ్మాయి గారింటికి వెళ్ళిపోయానండి. ఏ ఊరు మీ అమ్మాయి గారిది? మా అమ్మాయి గారు పాలకొల్లు అండి. పాలకొల్లు. అక్కడి నుంచి అక్కడికి ఎలా వచ్చారు? ఎలా వచ్చి నాకు ఒంట్లో బాగో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయానండి. ఆరోగ్యం అక్కడ అల్లుడు కూతురేమో చచ్చిపోయిందండి. అల్లుడేమో చూస్తలేదండి. మనం డబ్బులు ఇచ్చినా కూడా చూస్తలే. అప్పుడు అటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చేసానండి. పెన్షన్ పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చివ్వండి కూడా. మీకు కూడా అక్కడ ఇచ్చేవారు? అక్కడ ఇచ్చివ్వండి అండి అల్లుడికి. ఓకే. అలాగైనా చూస్తలేదండి. వేరే గచ్చేంతం లేక ఇక్కడికి వచ్చేసానండి. ఈ ఊరు వచ్చేసాను. వచ్చేస్తే ఓ చోట ఉన్నానండి. అయితే ప్రమాసేవ పడిపోయానండి. పడిపోయాను, సట్ట జారిపోయిందండి. ఓకే. అప్పుడు మా మనవాళ్ళు అక్కడ ఉన్నారండి. అక్కడ హైదరాబాద్లో ఒకడు ఉన్నారండి, పాలకుల్లో ఒకడు ఉన్నారండి. ఏదో వాళ్ళ పుణ్యమని ఫోన్ చేస్తే వచ్చారండి. హాస్పిటల్లో జాయిన్ చేశారండి. మరి రిలీఫ్ అయ్యాక మరి చూసి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా వాళ్ళ రాజమండ్రిలో జాయిన్ చేశారండి. రాజమండ్రిలో. అప్పుడు నా డబ్బులెట్టే జాయిన్ చేశారండి. అక్కడ కూడా ఆశ్రమంలో జాయిన్ చేస్తే ఇంకా వాళ్ళు డబ్బులు కడతా మానేశారండి. వేరే గచ్చేంతం లేక అక్కడ రాజమండ్రి ఆశ్రమంలో డబ్బులు కట్టించుకున్నవారా? కట్టించుకున్నారండి. ఓకే. మరి ఇక్కడ మహానుభావుడు ఉన్నారు కదండి. ఎవరు? శేఖర్ గారు అండి. ఓకే. ఆయన అలాగని తెలిస్తే ఇక్కడికి వచ్చారనమాట. ఒక ఆయన జాయిన్ చేశారండి. ఇక్కడ ఒక ఆయన చెప్తే మీరు ఇక్కడికి వచ్చారు? ఆయనే తీసుకొచ్చారండి. ఆయనే తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ఇక్కడ అవునండి. ఇక్కడ డబ్బులు గట్రా ఏమి తీసుకోరు? ఏమీ లేదండి. నన్ను బాగా చూసుకుంటున్నారండి. మీకు టయానికి భోజనం, అన్ని మందులు చూసుకుంటారు. మందులు కూడా. బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు రాంబాబు అండి. రాంబాబు.
ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పట్టినపాలెం నుంచి వచ్చాము. పట్టినపాలెం. ఎందుకు వచ్చారు ఇక్కడికి మీరు? అసలు ఎవరు ఆధారం లేక వచ్చాను. ఎవరు మీకు పిల్లలు లేరా? ఉన్నారండి, వాళ్ళు ఎవరు పట్టించుకోరు సార్. ఎందుకని? ఏమన్నా నేను ఒకటి ఉండండి, ఏదో ఉందని చేశారు, ఆవిడ ఆశించినంత ఏం లేదు, గొడవపడి వచ్చేసారండి. ఇంక ఈ బాబాయ్ చూస్తున్నారండి మమ్మల్ని. ఎవరు? జయవరపు శేఖర్ గారు. శేఖర్ గారు. ఒకసారి కరోనా వచ్చిందండి, భయంకరమైన కరోనా వస్తే 2 సార్లు వచ్చిందండి. ఆ సారే కాపాడి ఆయన ఇచ్చిందేనండి. మంచి చెడ్డ చూసుకునేది ఆయన. 6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే ఉంటున్నాను. 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. ఆ బాబు ఏది లోటు లేకుండా అన్ని లేకుండా చూసుకుంటున్నాను. మీకు 3 పూట్ల భోజనం? అవును సార్. మెడిసిన్ ఉంది. మెడిసిన్? అవును. ఎవరికన్నా గట్ట జ్వరాలు గట్ట వస్తాయి కనుక పెద్ద పెద్ద హాస్పిటల్ కండి, సాయిస్ఫూర్తి అని ఇక్కడ ఉందండి. సాయిస్ఫూర్తి హాస్పిటల్ తీసుకెళ్తారు? అవునండి. ప్రైవేట్ హాస్పిటల్కి? ప్రైవేట్ హాస్పిటల్కే సార్. ఓకే. ఇక్కడ మీకు బాగానే ఉంటుంది? బాగా చాలా బాగుంటుంది సార్. ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చి మీకు ఎవరైనా? ఎవరు నాకైతే ఎవరు రారు సార్. ఎవరు కూడా? ఎవరు రారండి. మీ పిల్లలు కానీ ఎవరు కూడా ఎవరు రారండి. చూసారు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఒక బర్త్డే పార్టీకి కానీ అలాగే ఏదైనా మ్యారేజ్ పార్టీకి కానీ సుమారుగా ఒక 10 మంది కలుపుకొని ఒక రెస్టారెంట్కి వెళ్తే 10,000, 15,000, 5,000 అలా అవుతుంటాయి. అలా ఖర్చు పెట్టిన అమౌంట్ 1 గంటకే, ఆ 1 గంటలోనే ఒకటేస్తాము. అట్లా అదే అమౌంట్ ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తే 10 మందికి అన్నం పెట్టిన వాళ్ళు అవుతాము. ఒకసారి ఆలోచించండి. ఇలా చాలా అమౌంట్ కూడా మనం పార్కులు కానీ అలాగే రెస్టారెంట్లు కానీ బార్స్ కానీ వేస్ట్ చేస్తుంటాము. అలాగే అదే అమౌంట్ కనుక వీళ్ళగట్ట మనం ఖర్చు పెడితే కనుక 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతాము. ఆ బ్లెస్సింగ్స్ ఏవో మీకు ఉంటాయి. సో ఒకసారి ఆలోచించండి.